విషయాలను విశదీకరించుకుంటూ ఉంటేనే మనిషి మెదడు ఆలోచించే శక్తి విస్తృతమవుతుందంటారు. అంతరిక్షం ఎంత విశాలంగా ఉంటుందో మనిషి మెదడు అంత విశాలమైనదని కూడా అంటారు. మీకు తెలుసా? కాలుష్యరహిత పల్లెటూరిలో అమావాస్య రాత్రి ఆరు బయట ఆకాశాన్ని చూసిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి. ఆ చీకటి రాత్రిలో ఆకాశంలో అనంతంగా కనిపించే నక్షత్రాలు మినుకు మినుకుమంటూ మన ఆలోచనను ఎటో తీసుకువెళ్తాయి. అంతరిక్షం అనంతం. దాని పరిధి ఎంతో, ఎక్కడి దాకా విస్తరించి ఉందో ఎవరికీ తెలియదు. భూమిపై ఆవరించుకున్న దాన్ని శాస్త్రజ్ఞులు వాతావరణం అంటారు. అది ఆకాశంలో 32 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. మన చుట్టూ ఎన్నో రకాలైన రసాయన అణువులు కమ్ముకొని ఉంటాయి. ఒకసారి ఊపిరి తీసుకున్నప్పుడల్లా బిలియన్ల కొద్ది చిన్న చిన్న కంటికి కనిపించని కణాలు శరీరంలోకి వెళ్తూ బయటకి వస్తూ ఉంటాయి. వాతావరణం కన్నా పైన ఉండేదే అంతరిక్షం. అక్కడ కూడా రసాయన అణువులు ఉంటాయి, కానీ కొద్ది స్థాయిలో ఉంటాయి. వాటి మధ్య ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దానిని స్పేస్ లేదా శూన్యమని వ్యవహరిస్తున్నాం. అనంత విశ్వాంతరాలలో విశ్వం పుట్టుక గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస మానవులకు ఎన్నో శతాబ్దాల క్రితమే మొదలైంది. అసలు విశ్వం అంటే ఏమిటి? అది ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? దాని ఆవిర్భావానికి కారణం ఏమిటి? విశ్వం పుట్టక ముందు ఏముండి ఉంటుంది అనే ప్రశ్నలు మనిషిని చాలా కాలం నుంచి వేధిస్తున్నాయి. మానవ చరిత్రలో మనిషి బుద్ధి వికాసంతో పాటు తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా పెరుగుతూనే వచ్చింది. విశ్వం అంటే ఏమిటి? మన భూగోళం, సూర్యమండలం మొదలుకొని ఆకాశంలో మనకు కనిపించే పాలపుంతలు, అందులో ఉండే కోటాను కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, తోకచుక్కలు, కాలబిలాలు, నెబ్యునాలు, క్వాజర్లు, పల్సర్లు, సౌర మండలాలు, వాటి మధ్య ఉండే వాయువులు, గ్రహ ధూళి, ఖాళీ ప్రదేశం లాంటి చాలా చాలా విషయాలను మనం విశ్వమని అంటాము. ఆ నిశ్శబ్దంగా కదిలిపోయే శూన్యంలోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అన్నది చూద్దాం. ప్రతి చోట నక్షత్రాలనబడే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు ఒకదాని చుట్టూ ఒకటిగా తిరుగుతూ కనిపిస్తాయి. వాటినలా ఏ శక్తులు తిప్పుతున్నాయి? ఇంకా ఎంతకాలం అలా తిరుగుతాయి? అసలు అవి అక్కడ ఎందుకున్నాయో ఎవరికి తెలియదు. అపారమైన జ్ఞానం కలిగిన శాస్త్రజ్ఞులకు సైతం మరింత దూరం ప్రయాణించాక ఏముంటుందో తెలియదు. ఆ శూన్యాన్ని పరిశీలించి చూస్తే అవతల మనకు తెలియకుండా ఏదో జరుగుతుందన్న గట్ ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. అయితే అంతంత దూరాలు ప్రయాణిస్తే గాని అక్కడేంటో తెలియదు. కానీ ఈ ప్రయాణాలకు మనుషుల జీవితకాలం సహకరించదు. 4 కాంతి సంవత్సరాల దగ్గరలో ఉందని చెప్పే ఆల్ఫా సెంచరీ అనే ఓ నక్షత్రాన్ని చేరేందుకు 18,000 సంవత్సరాలు పడుతుందట. అలాంటి నక్షత్రాలు, గ్రహాలు విశ్వాంతరాలలో అనంతంగా ఉన్నాయి. ఉదాహరణకు సముద్ర తీరంలోని ఇసుకలో ఓ రేణువు లాంటి మన భూమి ఓ అతిపెద్ద మిల్కీవే అనే గ్యాలక్సీలో ఉంది. అందులోని ఓ సౌర కుటుంబపు గ్రహాలలో భూమి ఒకటి. దాని మానాన అది ఓ క్రమ పద్ధతిలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. మనకి దగ్గరలో కానీ దూరంగా కానీ వేరే నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలలో ఎక్కడైనా భూమిపై ఉన్నట్టు జీవం ఉందన్న విషయాన్ని ఇప్పటికీ కనిపెట్టలేకపోయాం. 1959లో నాసా ప్రయోగించిన ఎక్స్‌ప్లోరర్-1 ఉపగ్రహం మొదటిసారిగా అంతరిక్షం నుండి భూగోళం చిత్రాలను తీసింది. దీని వలన మన భూగోళం అందం చూసే అవకాశం మనకు దొరికింది. అందులో మన గ్రహానికి సరిపోయిన గ్రహం ఇంకొకటి లేనే లేదు. మన గ్రహంపై మహాసముద్రాలు, పర్వత శ్రేణులు, లోయలు, నదులు, అడవులు, పచ్చిక మైదానాలు, సాగు పొలాలు, ఎడారులు, మంచుతో నిండిన ధ్రువ ప్రాంతాలు ఏర్పడి అందమైన రంగురంగుల ప్రకృతితో నిండిపోయి కనిపించింది. మనకు తెలిసి సూర్యుడు కూడా ఒక సాధారణ నక్షత్రమే. బాగా పెద్దదిగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అయితే సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి అలా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాని సూర్యుడి కన్నా ఎన్నో రెట్లు పెద్దవైన నక్షత్రాలు విశ్వాంతరాలలో బిలియన్ల కొద్దీ ఉన్నాయి. ఓ వేగవంతమైన రాకెట్ లో ఏకధాటిగా ప్రయాణిస్తే ట్రిలియన్స్ ఆఫ్ మైళ్ళ ప్రయాణం తర్వాత కూడా మళ్ళీ అంతరిక్షం ఉంటుంది. అలా వెళుతూ పోతే వేలాది సంవత్సరాలు పడుతుంది. అయినా అంతరిక్షం అనంతంగా సాగిపోతూ ఉంటుంది. 1990లో హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ ను మన భూమి వాతావరణం బయట అంతరిక్షంలో ప్రయోగించడం జరిగింది. దీనితో మనం ఉత్త కంటితో చూడగలిగిన దానికంటే 1000 కోట్ల వంతు భాగం ఉన్న అత్యంత చిన్న వస్తువును కూడా చూడడానికి వీలవుతుంది. తాజాగా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అయితే హబుల్ కన్నా 100 రెట్ల ఎక్కువ శక్తివంతమైనది.
ఇవి మనం ప్రయాణించలేని దూరాలలో ఏముందో, గతంలో ఏం జరిగిందో చెప్పేస్తాయి. ఈ అంతరిక్ష దుర్బిణులలో దూరంగా ఉన్న గెలాక్సీలను, గెలాక్సీల మధ్యలో ఉన్న కాల బిలాలను, అంతకు ముందు చూడలేకపోయిన విశ్వాన్ని మనం పరిశోధించగలుగుతున్నాము. విశ్వంలో లేనిది ఏమీ లేదు, విశ్వం బయట ఏమీ లేదు. విశ్వం పుట్టక ముందు కాలం లేదు, కాలం లేని చోట కారణము ప్రభావం లాంటి పదాలు ఉండవు. అందుచేత విశ్వం పుట్టుకకు కారణము లేదు. విశ్వం పుట్టడం అంటే ఏమిటి, విశ్వం పుట్టక ముందు ఏముంది, విశ్వం పుట్టక దాని తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి అనే దానిని వివరించే సిద్ధాంతాలలోంచి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ముందుకు వచ్చింది. దీనిని అర్థం చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం బిగ్ బ్యాంగ్ కన్నా ముందు విశ్వంలోని మొత్తం పదార్థం, స్థలం, శక్తి, కాలం అంతా సూది మోనంత కూడా లేని ఒక బిందువులో నిక్షిప్తమై ఉంటుందని ఊహిస్తున్నారు. అది మహా ద్రవ్యరాశి, మహా ఉష్ణ స్థాయి ఉన్న స్థితి. ఒకానొక సమయంలో ఆ బిందువు నుండి లెక్క కట్టలేనంత శక్తి విడుదలై వ్యాకోచించి విస్తరించడం మొదలైంది. మహా విస్ఫోటం జరిగిన కొద్ది నిమిషాలలోని ఆ బిందువులో ఉన్న శక్తిలో 95% బయటకు వ్యాప్తి చెందినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని ప్రకారం బిగ్ బ్యాంగ్ తర్వాత కాలంతో బాటు విశ్వాసం కూడా విస్తరిస్తూ ఇప్పుడు మనం చూస్తున్న రూపంలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే విశ్వం నిరంతరం గెలాక్సీలను మోస్తూ వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం మహా విస్ఫోటం జరిగిన నాటి నుండి విశ్వం వయస్సుకు 13.8 బిలియన్ సంవత్సరాలుగా నిర్ధారించారు. అంటే 1380 కోట్ల సంవత్సరాలన్నమాట. మనం ఉండే మిల్కీవే గెలాక్సీకి నుంచి మరో గెలాక్సీకి ప్రయాణించాలంటే మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ కిలోమీటర్ల దూరాలు ప్రయాణాలు చేస్తూ ఉండాలి. ఎక్కువ భాగపు అంతరిక్షం శూన్యంగానే కనిపిస్తుంది. కాకపోతే గుర్తు తెలియని అణువులు, కంటికి కనిపించని కణాలు ఆ శూన్యంలో ఉంటాయి. వాటినే శాస్త్రవేత్తలు డార్క్ మీటర్ అని వ్యవహరిస్తుంటారు. పెద్ద పెద్ద టెలిస్కోపుల ద్వారా అంతరిక్ష పరిశోధకులు చూసి మిలియన్స్ సంఖ్యలో లెక్కలేనని గెలాక్సీలను గుర్తించారు. 360 డిగ్రీల కోణంలో ఎటు చూసినా ప్రతి డైరెక్షన్ లో ఈ సీన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే అది ఎక్కడి దాకా, ఆ తర్వాత ఏంటి అనే ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం లేదు. విశ్వాన్ని ఓ పెద్ద బెలూన్ అని అనుకుంటే అందులో గాలి నింపిన కొద్దీ బెలూన్ పైన ఉండే చుక్కలు పెద్దదవుతూ కనిపిస్తాయి. అలాంటి బెలూన్లే ఈ గెలాక్సీలు. వీటి పరిణామానికి అంతు ఉండదా అంటే ఏమో, వాటిలో ప్రయాణిస్తే గానీ తెలియదు. ఇప్పటికైతే అలా ప్రయాణించే సాధనాలు, మనుషులు రెడీగా లేరు. దానికి మన జీవితకాలం సరిపోదు. ఎక్కడో ఈ అంతులేని అయోమయానికి ఓ ఎండ్ రాడ్ అన్నది ఉండాలి. కానీ అది ఎక్కడ అన్న విషయంపైనే పరిశోధకులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇలా చెబుతుంటారు: భూమిపై ఒక ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ పోతే ఏదో ఒక రోజు బయలుదేరిన ప్రాంతం మళ్ళీ వస్తుంది. అలాగే గెలాక్సీ తరువాత గెలాక్సీగా ప్రయాణిస్తూ పోతే ఏదో ఒక రోజు బయలుదేరిన ప్రాంతం చేరుకునే అవకాశం ఉంటుంది. అంటే విశ్వం భూమిలా గుండ్రంగా ఉందా అన్న అనుమానంతో పాటు అయోమయం కూడా వస్తుంది. అందుకే సైన్స్ చివరన వేదాంతం, తాత్వికం ఉబికి వస్తుందంటారు.